అమ్మా కనకదుర్గ, నా తల బిరుసు కూతురు ఏ గొడవల్లోనూ తలదూర్చకుండా తల వంచుకుని తిన్నగా ఇంటికొచ్చేటట్టు చూడు తల్లి. అమ్మగారు అమ్మగారు అమ్మాయి గారు వచ్చేసారమ్మా. వచ్చేసిందా కనకదుర్గ? డేస్ బాగా లేవు కదమ్మా, నువ్వు క్షేమంగా రావాలని ఇప్పుడే కనకదుర్గకు 101 కోకోనట్స్ కొట్టాను. ప్రయాణం ఎలా జరిగింది? గాడిద గుడ్డులా జరిగింది. ఏమిటమ్మా కనకదుర్గ, వాట్ హ్యాపెండ్? యా, ఫ్లైటింగ్ కాల్ టు సింగపూర్ 612261. ఇండియాలో ఎదురుగా ఉన్న మదర్ని వదిలేసి ఎక్కడో సింగపూర్ లో ఉన్న ఫాదర్ కి ఫోన్ చేస్తున్నావు. ఏం జరిగిందమ్మా? I'll teach him a lesson, bloody swine. ఎవడమ్మా వాడు? ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే కూలీ. అయ్యో, రైల్వే కూలితే ఎందుకు సున్నం పెట్టుకున్నావే? వాడే అనవసరంగా నన్ను రెచ్చగొట్టాడు. I'll see his end. ఇంపాసిబుల్. ఈ రోజు ఫుల్ డే నీకు బ్యాడ్ గా ఉంది. హలో, వాట్? సింగపూర్ లెన్స్ బాగలేవా? టెలిఫోన్ ఎక్స్చేంజ్ మూసుకుని కాకా హోటల్ పెట్టుకోండి. వాట్? yes. చెప్పానా ఈ రోజంతా బ్యాడే? అవును బాబు, నిరూపించాలి. నా త్వర ఆలయం మూసేస్తారని, ఇది దేవుడికి నైవేద్యం పెట్టే సమయం కాదని తెలిసి కూడా నిన్నెందుకు పిలిపించానో తెలుసా? నా భర్త చేస్తున్న మారణకాండకు ముగింపు చెప్పి మీ మధ్య జరిగిన మంగళ కార్యానికి శ్రీకారం చుడదామని. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏ తల్లి ఏ జన్మలో చేసుండదు. ఇదిగో, అది రంజని బెడ్రూమ్ తాళం బాబు. బెడ్రూమ్ తాళమా? వివాహ బంధాన్ని గౌరవించని రంజని తల్లి అయితే భార్యాభర్తల బంధం విలువ తెలుసుకుంటుందని నా ఆశ. ఏమిటి మీరు చెప్పేది? అవును బాబు, ఉగ్గుపాలు నాడు నే చేసిన తప్పుని సర్దిద్దుకోవటానికి నా బిడ్డకి మత్తుపాలు కల్పించొచ్చాను. అత్తగారిగా ఆశీర్వదించి మీ శోభనానికి శ్రీకారం చుట్టొచ్చాను. బంగారం లాంటి గైడ్ ఇందులో చింపేస్తావు. చక్కగా స్లిప్పులు రాసుకోవచ్చుగా. మళ్ళీ ఎవడు రాస్తాడు? నాకు ఓపిక లేదు. జాగ్రత్త రోయ్, ఈ మధ్య పంతుళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నారట. పట్టుకుంటే డీబార్ అయిపోతావు. నా డేబా సంగతి సరే, నువ్వు ఇంట్లోనే బారు పని చేసావు. నీ సంగతి చూసుకో. అమ్మ వచ్చే టైం అయింది. వచ్చినా నన్ను ఎక్కడ పట్టించుకుంటుంది. ఇవాళ హైదరాబాద్ వెళ్తుంది కదా, ఆ హడావిడిలో నేను మందు కుట్టి ఉన్నానో మందకుడిగా ఉన్నానో తెలుసుకోలేదు. అమ్మో చీపు. చూడండి, 20 తారీఖు అంతా వచ్చేస్తాను. ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే. ఏమిటది? ఇది కషాయం. బాగా జలుబు చేస్తాను. మంచులో పడుకోవద్దండి అంటే నా మాట వినిపించుకోరు. మీ పంతమే మీది. రవి, ఏరా నిన్నే. బాగా చదువుతున్నావా? బాగా చదువుతున్నానమ్మా. ఇవాళ నుంచేనా పరీక్షలు? అవునమ్మా, డెఫినెట్ గా ఫస్ట్ క్లాస్ వస్తుంది. వెరీ గుడ్. చూడండి, అదేమిటి కషాయం మందు తాగినట్టు తాగుతున్నారు? అదే జలుబు అని చెప్పాగా, జలుబు. అబ్బా, కషాయం అలా తాగకూడదండి. ముక్కు మూసుకుని ఒక్క గుటకులో తాగాలి. ఇలా నేనే తాగేస్తాను. చాలండి, ఇలా నేను కడుక్కొస్తాను. వద్దు, జలుబు చాలా డేంజరు. పైగా నువ్వు ఊరికి వెళ్తున్నావు, అడ్డుకుంటుంది. నేనే కడుక్కొస్తా. వేడి నీళ్ళలో బ్రాందీ కలుపుకొని తాగితే జలుబు త్వరగా తగ్గిపోతుందని పక్కింటి ఆయన చెబితేను. అవునమ్మా, నాన్న రోజు తాగడు, జలుబు కోసమే. భర్త మంచివాడు కాకపోతే బిడ్డను నమ్ముకుని బ్రతకచ్చు. బిడ్డ చెడు త్రోవలో నడుస్తుంటే భర్తను చూసుకుని బ్రతకచ్చు. మీ ఇద్దరిలో ఎవరిని చూసుకుని నన్ను బ్రతకమంటారు? చూడు, భయపెట్టే తల్లి కంటే చెడగొట్టే తండ్రి గొప్పవాడు కాదురా. ఆ రోజు తూలి పడబోతే ప్రదర్శనాలన్నావు, ఈరోజు తాగి పడిపోతే జలుబు కోసం అంటున్నావు. మేం పడమరకు ఒరిగిపోతున్న సూర్యులాంటి వాళ్ళంరా. నువ్వు తూర్పు దిక్కునున్నావు. భవిష్యత్తును పాడు చేసుకోకు. రవి,
పరీక్ష బాగా రాయి. డొనేషన్లు కట్టే స్తోమత మనకు లేదు. మంచి మార్కులు వస్తేనే నువ్వు ఇంజనీరింగ్ చదివేది. ఆగండి! గేటు దాటి ఎవడన్నా లోపలికి అడుగు పెట్టాలని చూశాడో పేగులు తెంచేస్తాం. ప్రభాతే వద్దు, ఆ పెళ్లి జరిపించి నీ ప్రాణాలు తీసుకోవద్దు. ఏడిశావు. వాళ్ళ ప్రేమను ఆశీర్వదించడం కోసం కన్న పేగునే తెంపుకున్నాను. నేను చచ్చైనా సరే వాళ్ళ ప్రేమను శాశ్వతం చేస్తాను. ఏయ్ చంద్ర, వదలండి! ఆ కుర్రా కొడుకు నాకు అల్లడానికి ఇల్లేదు. త్వరగా రెండో సాక్షి సంతకం కూడా చేయించండమ్మా, లేకపోతే ఈ పెళ్లి చెల్లదు. మేడం, I live for you అన్నది ప్రేమ, I die for you అన్నది ప్రేమ. నా పంచ ప్రాణాల పల్లవే ప్రేమ, ఆరారు కాలాల అల్లికే ప్రేమ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నమస్కారం. గుడ్ మార్నింగ్ మేడం. జడ్జి గారు డిఫెన్స్ తరఫున వాదించి తన తమ్ముడిని కాపాడుకోబోతున్నారు. అందుకే పదవి రాజీనామా చేశారు. ఇదిగో బాబు శేషు, అంతా నీ చేతుల్లో ఉంది. మీరు ఊరికే స్టిల్ ఇవ్వకండి. అది డిఫెన్స్ లాయర్ అయినంత మాత్రాన కేసు గెలిచేస్తుంది ఏమిటి? అబద్ధ సాక్ష్యంతో కేసు చీల్ చెండాడేస్తాను. శబాష్ బాబు శబాష్. ప్రొసీడ్. నీ పేరు సరోజ కదూ? అవునండి, మోహన్ అనే ఆ ముద్దాయికి నీకు పరిచయం ఉందా? ఉంది. అతను తన భార్యని హత్య చేస్తుండగా నువ్వు కళ్ళారా చూసావా? చూడలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మరి పోలీసులు రికార్డ్ చేసిన ఎఫ్ఐఆర్ లో నువ్వు ఆ హత్యను చూసినట్లుగా ఎందుకు చెప్పావు? మా నాన్న చెప్పమంటే అలా చెప్పాను. లేనిపోనివన్నీ చెప్పి నా మనసు విరిచేసిన దుర్మార్గుడు నా తండ్రి. అబద్ధం! అది చెప్పేదంతా పచ్చి అబద్ధం. ఎవరు మీరు? సాక్షి తండ్రిని. యువర్ ఆనర్, సాక్షి తండ్రిని ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ప్రవేశపెట్టండి. మీ పేరు? శేషు. ఏం చేస్తుంటారు? ఒకప్పుడు ఉద్యోగం చేసేవాడిని. ఒకప్పుడు అంటున్నారు, ఇప్పుడు చేయటం లేదా? లేదు, పోయింది. ఎందుకని? లంచం తీసుకున్న నేరానికి గవర్నమెంట్ వారు నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో మీ అమ్మాయి చెప్పినట్టు మీరు దుర్మార్గులేనన్నమాట. అబ్జెక్షన్ యువర్ ఆనర్. సాక్షి ఎప్పుడో తీసుకున్న లంచానికి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. యువర్ ఆనర్, ఈ కేసులో ముఖ్య సాక్షి సరోజ తన తండ్రి ప్రలోభ పెట్టడం మూలంగా అబద్ధపు సాక్ష్యం చెప్పానని వాంగ్మూలం ఇచ్చింది. తండ్రి దుర్మార్గుడని కూడా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకునే మనస్తత్వం గల ఇతని గుణం ఆమె మాటల్ని బలపరుస్తున్నాయి. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. చూడండి శేషావతారం గారు, ఐ మీన్ శేషు గారు, మీ కూతురు చెప్పినట్టు మీరు దుర్మార్గులేనా? కాదు. మీ భార్య ఏం చేస్తుంటారు? నాకు భార్య లేదు, విడాకులు ఇచ్చాను. నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువర్ ఆనర్. సాక్షి లంచగొండి భార్యకు విడాకులు ఇచ్చాడు. భార్యకు విడాకులు ఇచ్చిన వాళ్ళంతా దుర్మార్గులు కాదు లాయర్ గారు. అలాగా? పెళ్ళంటే అర్థం ఏమిటి? తెలీదు.
భార్య అంటే అర్థం ఏమిటి? అబ్జెక్షన్ యువర్ ఆనర్. పెళ్లికి భార్యకి ఈ కేసుకి సంబంధం ఏమిటో నాకు బొత్తిగా తెలియడం లేదు. యువర్ ఆనర్, ఈ ముద్దాయి తన పెళ్లి రోజునే భార్యను చంపాడని అభియోగం వచ్చింది. తన భార్యకు విడాకులిచ్చి పెళ్ళంటే ఏమిటో, భార్య అంటే ఏమిటో, అది ఎంత పవిత్రమైన బంధమో తెలియని ఇతని మాటలకు విలువెంతో కోర్టు వారికి తెలియజేయాలనే నేను ఈ ప్రశ్నలు వేస్తున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కోటమని మోహనే చంపాడని చెప్పమని మీ కూతురుతో మీరు చెప్పారా? చెప్పలేదు. అసలు సరోజ మీ కూతురేనా? అవును, నా కూతురే. మరి కన్న తండ్రి మీద అలాంటి అబాండం ఎలా వేసింది? ఆ పిల్లకి మీరంటే పగ? మౌనంగా ఉంటే కుదరదు మిస్టర్. ఇక్కడికి మీరు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. చెప్పండి, ఎందుకు మీ కూతురు అలా చెప్పింది? ఏమో నాకు తెలీదు. హత్య జరిగిన రోజు మీరు గెస్ట్ హౌస్ కు వెళ్ళారు, అవునా? అలా స్టిల్ ఇస్తే లాభం లేదు మిస్టర్. చెప్పండి. నేను అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళారు. మీరు మీ కూతురుతో కలిసి ఒక గదిలో ఉన్నారు. లేను. ఉన్నారు. అబద్ధం. మీరే అబద్ధం చెప్తున్నారు. అందుకు రుజువు. అడుగో అతనే. యువర్ ఆనర్, హత్య జరిగిన గెస్ట్ హౌస్ వాచ్మ్యాన్ నారాయణ్ని సాక్షిగా ప్రవేశపెట్టమని కోరుతున్నాను. గ్రాంటెడ్. నారాయణ, అమ్మా, హత్య జరిగిన రోజున గెస్ట్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు? మరంటేనండి ఈయన గోరు ఈయన భార్య గోరేనండి. ఆ గడ్డపోయిన ఆయన కూతురు పక్క పక్క గదిలో ఉన్నారండి. ఈ ముద్దాయి మోహన్ తన భార్యను హత్య చేశాడా? అబ్బో, ఈయన అట్టటోడు కాదండి. ఈ గడ్డపోడే రాత్రంతా అక్కడ తచ్చాడండి. ఆనక ఓ నల్లటోడు ఇచ్చాడు. ఆడికి ఇంత ఎర్రటి బొట్టుందండి. ఈ గడ్డిపోడి చెవిలో ఏదో గొనిగాడండి, వెళ్ళిపోయాడండి. యువర్ ఆనర్, ఈ నేరం ఉద్దేశపూర్వకంగా ముద్దాయి మీద ఆరోపించబడిందని తెలుస్తోంది. నిజమైన హంతకుడు ఈ శేషావతారమేనని వ్యక్తమవుతోంది. కాదు, నేను హంతకుణ్ణి కాదు. మీరే హంతకులు. మీ అమ్మాయిని చేసుకోకుండా మోహన్ కోటమని పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో కోటమని మీరే హత్య చేశారు. కాదు, ఎంపీ చంద్రశేఖరరావు గారు డబ్బిస్తే నా కూతురుతో అలా చెప్పించారు. అంతేగాని నాకు ఈ హత్యకి ఏ సంబంధం లేదు. నన్ను నమ్మండి ప్లీజ్. యువర్ ఆనర్, ఎంపీ చంద్రశేఖరరావు గారికి సమన్లు పంపి అంతవరకు కేసును వాయిదా వేయవలసిందిగా కోరుతున్నాను. ఎంపీ చంద్రశేఖరరావు గారికి సమన్లు పంపించి రేపే కోర్టులో హాజరుపరచండి.